నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సుభాషితం. యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మపరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంససదిష్టదానవిదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. నమస్కారం. మన్యతే పాతకం కృత్వా న కచ్చిత్ వేత్తి మాం ఇతి విదంతి చైనం దేవాచ్చ యశ్చైవాంతర పూరుషః అని భర్తృహరిలో చెప్పబడింది. మనకి పాపకర్మలు చేస్తూ మానవులు నన్ను ఎవరు చూడటం లేదులే, నేను చేసే పాపం ఎవరికి తెలియలేదులే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారట. అయితే కానీ ఈ జీవులు చేసేటటువంటి ప్రతి పని కూడా దేవతలు గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. తన అంతరాత్మ తెలుసుకుంటూనే ఉంటుంది. కాబట్టి సాక్ష్యాలు చెప్పేటటువంటి వారు ఉన్నారు. చెప్తున్నాడు. 1 సూర్యుడు, 2 చంద్రుడు, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశం, 6 భూమి, 7 జలము, 8 తన హృదయం, తన మనస్సాక్షికి తనకు తెలుసు తప్పు చేస్తున్నా ఒప్పు చేస్తున్నాము కానీ చేస్తాడు. 9 యముడు, 10 పగలు, 11 రాత్రి, 12 2 సంధ్యలు ధర్మదేవత. వీరు మాత్రం చూస్తూనే ఉంటారు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారు అనేటటువంటిది. కాబట్టి మనము తప్పు చేయకుండా సత్యం ధర్మంగా చూస్తూ ఉన్నట్టయితే ఆ ధర్మదేవతలు మనల్ని సంతసిస్తారు, ఉత్తమ లోకాలకు తీసుకెళ్తారు. సూర్యచంద్రులు వీళ్ళందరూ కూడా సాక్ష్యాలుగా చెప్తారు. చక్కగా మనం ఆచరించేది చూసి వీరు పుణ్యాత్ములండి అని మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సుభాషిత రత్నాన్ని చెప్పినటువంటిది తెలుసుకొని అందరము కూడా ఆ నియమాన్ని అనుసరించడానికి సిద్ధపడాలని కోరుకుంటున్నాం. చూసారు కదా, గురువుగారు చాలా చక్కగా వివరించారు సుభాషితం గురించి. మీరందరూ కూడా దీన్ని అనుసరించి ఆచరిస్తే ఇంకా మరీ మంచిది. గురుగారు, ఇవాళ ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా బాలారిష్ట దోషాలు భంగముల గురించి తెలియజేస్తారా? మరి దీని గురించి తెలియజేసే ముందు ఒక్కసారి మనం సుబ్రహ్మణ్య స్వామిని స్మరించుకొని మొదలు పెడదామా? తప్పనిసరిగా. శరణుభవ. మంగళవారం విశిష్టత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, అట్లానే ఆంజనేయ స్వామి వారికి కూడా విశేషమైనటువంటిది. ముఖ్యంగా షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ముఖములు కలిగినటువంటివి. ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిలో ఈ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే, ఇందాక చెప్పుకున్నాం 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను వేసుకోవటానికి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని. అట్లానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం కానీ ఆరాధన కానీ దీక్ష కానీ తీసుకున్నట్లయితే శత్రు ఇతి బాధలు ఏవి కూడా లేకుండా, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చాలా మంచిది. గురుగారు, బాలారిష్ట దోషాలు అసలు అంటే ఏంటి? ముందుగా వాటి గురించి తెలియజేస్తారా? బాలారిష్ట దోషాలు బిడ్డ పుట్టిన సమయంలో గడియలను ఆధారంగా తీసుకొని బాలారిష్ట దోషాల గురించి జాతక ప్రకారం ఆ పుట్టిన గడియలను ఆధారంగా తీసుకొని చెప్పబడుతూ ఉంది. బిడ్డ పుట్టినప్పుడు ఆ జనన సమయము, ఏ ప్రాంతంలో పుట్టాడు అనేది తెలుసుకుని ఆ బిడ్డ పుట్టినటువంటి గడియలు ఈ విధంగా ఉన్నట్లయితే అవి బాలారిష్ట దోషములుగా పరిగణించవలసి వస్తుంది. అంటే 1 జననకాల సమయమునకు 3వ స్థానమున లగ్నమునకు గురుడు ఉన్న ఎడల ఇది బాలారిష్ట దోషంగా చెప్పబడుతూ ఉన్నది. అట్లానే జననకాల సమయమునకు లగ్నానికి శుక్రుడు కనుక 6వ స్థానంలో ఉన్నట్లయితే ఇది కూడా బాలారిష్ట దోషం అని చెప్పబడుతూ ఉన్నది. అలానే
జననకాల లగ్నమునకు 5వ స్థానమున సూర్యుడు ఉన్నచో కూడా బాలారిష్ట దోషంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా జననకాల లగ్నమునకి 8వ స్థానంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే అది కూడా బాలారిష్ట దోషంగా పరిగణించబడుతుంది. అలానే 7వ స్థానమున లగ్నానికి అంటే పుట్టిన గడియల సమయాన్ని ఆధారంగా 7వ స్థానం లగ్నానికి 7వ స్థానంలో గనక కుజుడు ఉన్న ఎడల కూడా అది బాలారిష్ట దోషాన్ని తెలియపరుస్తుంది. జననకాల సమయ లగ్న సమయానికి రాహు గనక 7వ స్థానంలో ఉన్నా కూడా బాలారిష్ట దోషమే. అలానే కేతువు జననకాల సమయ లగ్నానికి 4వ స్థానంలో గనక సంచరిస్తూ ఉన్నట్లయితే అది కూడా బాలారిష్ట దోషంగా పరిగణించబడుతుంది. ఇంకా ఈ జన్మకాల సమయ లగ్నానికి 4వ స్థానం కేతు సంచరిస్తున్నాం అనుకున్నాం కాబట్టి అదేవిధంగా సప్తమందు రవి ఇంకా అష్టమమునందు కుజుడు చంద్రుడు గనక పాపగ్రహములచే చూడబడిన బాలారిష్ట దోషం అని చెప్పబడుతుంది. అలానే చంద్రుడు శని లేక రాహువుతో గనక కలిసి లగ్నమందున్నా కూడా బాలారిష్ట దోషంగా చెప్పబడుతూ ఉన్నది. జాతక చక్రంలో బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే ఈ నియమాలు ఇవి గనక ఉన్నట్లయితే తప్పనిసరిగా వీరికి బాలారిష్ట దోషములు ఉన్నవి అని చెప్పవచ్చు ఒక రకముగా. ఇంకొక రకముగా భంగములు ఇలా ఉన్నా కూడా కొన్ని వర్తించవు. ఆ వర్తించవేమిటో బాలారిష్ట భంగ దోషములు చూద్దాం. దోషభంగాలు బాలారిష్ట దోషభంగాల్ని ఇప్పుడు చూద్దాం మనం. అంటే ఇప్పుడు బాలారిష్ట దోషాలు ఉన్నాయి అని మనకు ఎలా తెలుస్తుంది? అంటే ఏదైనా ఆటంకాలు కలుగుతూ ఉంటాయా మనం చేసే పనుల్లో? లేదు పుట్టినటువంటి వెంటనే జాతకం పుట్టిన వెంటనే ఆరోగ్య స్థితి సరిగా లేకపోవటం, పిల్లలకి మాటలు సరిగా రాకపోవటం, లేదా పైనుంచి ఉయ్యాల్లోంచి కింద పడటం, తరచూ బోర్ల పడటం, ఎక్కడో చోట దెబ్బలు తగిలించుకోవటం, ఇవి ఒక 10 సంవత్సరాల వయసు వరకు ఇవి ఉంటాయి. అవి ఆ అరిష్ట తీవ్రతను బట్టి, అంటే బాల్యంలో వచ్చేటటువంటివి ఇవన్నీ కూడా అరిష్టాలు. అది అలా తెలుసుకోవాలి. జాతకం ద్వారా బాలారిష్టాలు ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే ఇవి భంగం అంటే ఆ దోషాల నుంచి నివృత్తి అయ్యేటటువంటివి కూడా జాతక చక్రంలో ఉండవచ్చు కొంతమందికి. అందుకని అది కూడా మనం తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా భంగములు తొలగిపోతాయి. ఇందాక చెప్పుకున్న వాటిలో అష్టమంలో చంద్రుడు ఉంటే బాలారిష్ట దోషం ఉన్నాం. దానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఉంటుంది లగ్నంలోని వాటిలోని. ఆ ఉన్నప్పుడు ఆ దోషాన్ని అది కలగజేయనీదు కాబట్టి తప్పిపోతుంది. అట్లా బాలారిష్ట దోష భంగములు ఏవైనా ఉన్నాయా అది కూడా చూసుకోవాలి మనం జాతకం. అంటే శుక్లపక్షంలో రాత్రి యందు జననమైన, అంటే ఒక నెలలో 2 పక్షాలు ఉంటాయి. శుక్లపక్షము కృష్ణపక్షం అని చెప్పి 2 పక్షము అంటే 15 రోజులని. అంటే శుక్లపక్షంలో రాత్రి యందు, కృష్ణపక్షంలో గనక పగటి యందు జన్మించినట్లయితే బాలారిష్ట దోషములు సంభవించవు. అక్కడ అలా ఉన్నా కానీ ఇందాక చెప్పుకున్నాగా బాలారిష్ట దోషాలు ఏవో అని. ఇలా అది శుక్లపక్షంలో గనక రాత్రిపూట పుట్టి కృష్ణపక్షంలో గనక పగలు పుట్టినట్లయితే ఆ దోషాలు ఉండవని చెప్పబడుతుంది. ఇంకా చెప్తున్నారు, బలమైన శుభగ్రహాలు జాతక చక్రంలో ఆ అరిష్ట స్థానంలో బాలారిష్ట స్థానంలో ఉన్న గ్రహాలే కాకుండా ఇంకా మిగిలిన గ్రహాలు ఉంటాయి కదా, అవి గనక మంచి స్థానంలో శుభమైనటువంటి స్థానంలో ఉన్న వాటి దృష్టి కలిగి ఉన్నా కానీ, కేంద్రం నందు కానీ ఒక్క శుభగ్రహం ఉన్నా కానీ ఈ బాలారిష్ట దోషాలు భంగం, దోషాలు ఉండవు.
అష్టమంలో చంద్రుడు ఉన్నంటే బాలారిష్ట దోషం అని ఉంది. కానీ కేంద్రాల్లో మంచి శుభగ్రహం ఒక్కటి ఉందనుకోండి, ఒక్కటే, 9లో ఒకటి ఉంటే చాలు, అక్కడ అష్టమంలో చంద్రుడు ఉన్న దోషం ఉండదు, అలా చెప్పబడుతుంది. ఇంకా జననకాల సమయమునందు లగ్నాధిపతి గనక బలవంతుడైనైతే, అంటే ఏ లగ్నంలో వీరు పుట్టారో ఆ లగ్నాధిపతి ఎవరు, ఆ లగ్నాధిపతి ఎన్నో స్థానంలో ఉన్నాడు, ఆ స్థానము అతనికి శుభాన్నిచ్చేదా, మిత్రస్థానమా, ఉచ్చస్థానమా, నీచస్థానమా, శత్రుస్థానమా అనేటటువంటిది పరిశీలన చేసుకొని అది ఉచ్చస్థానము శుభస్థానం కనుక అయి ఉన్నట్లయితే తత్సంబంధమైనటువంటి బాలారిష్ట దోషాలు కూడా నివృత్తి అవుతాయి, వర్తించదు అటువంటి వారికి కూడా. గురువు కానీ శుక్రుడు కానీ, గురువు కానీ శుక్రుడు కానీ, లేదా ఈ రెండు గ్రహాలు కేంద్రములు యందు ఉన్నా కూడా బాలారిష్ట దోషములు ఉండవు. శుభగ్రహాలు మంచి స్థానంలో శుభస్థానంలో కనుక ఉన్నట్లయితే అది ఒక గ్రహం ఉన్నా రెండున్నా బాలారిష్ట దోషాలు ఉండవు. అది కేవలం 10 ఏళ్ల వరకే అలా ఉంటాయా? 5 సంవత్సరాల వరకు తీసుకోవాలి, మహా అయితే 7 సంవత్సరాల వయసు వరకు, అంతే. సరే, ఇప్పుడు తెలియలేదు ఎవరికి, అలా పిల్లలకి ఏదో ఒకటి అవుతూ ఉంది, 10 సంవత్సరాలు దాటిపోయింది. 10 సంవత్సరాలు దాటిపోయిందంటే ఇక అయిపోయింది, ఇక బాల్యం అయిపోయింది. బాలారిష్ట దోషం అంటే బాల్యంలో జరిగేవే. బాల్యం అంటే వయసు చెప్పబడింది, నిర్ణయించబడింది, ఆ 7 సంవత్సరాల వయసు వరకు. అది దాటిన తర్వాత ఇక దాన్ని బాలారిష్ట దోషం అంటారు. కానీ గురుగారు, అది అసలు చాలా మందికి తెలుస్తుందంటారా? 10 సంవత్సరాల్లోపు ఇన్ని గురువుల్ని సంప్రదించి చేసుకునే వారందరికీ తెలుస్తుంది. గురువుని సంప్రదించకుండా ఒక గురువు ఆజ్ఞలో, ఒక తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలో నడవనటువంటి వారికి ఇవి తెలియవు. ఈ సనాతన ధర్మం, హిందూ ధర్మం మీద నమ్మకము, విశ్వాసము ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది, లేని వారికి తెలియదు. అట్లానే పూర్ణచంద్రుడు అంటే ఎప్పుడు అంటాము? శుద్ధ అష్టమి నుంచి బోగల అష్టమి వరకు ఉన్న సమయాలను, రోజుల్ని పూర్ణచంద్రుడు అంటాం. కాబట్టి ఆ పూర్ణచంద్రుడు కనుక శుభాంశమునందు గనక ఉన్నట్లయితే ఉండి శుక్రుని చే గనక చూడబడినట్లయితే తప్పనిసరిగా బాలారిష్ట దోషాలు భంగము అవుతుంది, ఆ దోషము నివృత్తి అవుతుంది. కాబట్టి ఈ లక్షణాలు గనక ఉన్నట్లయితే బాలారిష్ట దోషాల నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా జాతక పుట్టగానే గడియల్ని, అందుకే ప్రసవం జరగగానే వెంటనే వచ్చి అడుగుతారు అయ్యగారు, పంతులు గారిని, ఏమండి మా అమ్మాయికి ఏమన్నా పుట్టిన నక్షత్రం మంచిదా, దోషాలు ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అడుగుతారు. ఎందుకంటే కొంతమందికి బిడ్డలు పుట్టిన తర్వాత పుట్టిన గడియకే చనిపోవటం, 6 నెలలకు చనిపోవచ్చు, కొంతమంది 9 నెలలకు చనిపోయేటటువంటి దోషాలు, ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా గతిస్తూ ఉంటారు. అందుకని పుట్టిన వెంటనే ఇంతవరకు మాత్రమే చూపిస్తారు, మిగిలినవన్నీ తర్వాత. ముందు బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేవా ఆ గడియలకి. ఓకే. కాబట్టి ముఖ్యంగా బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేవో తెలుసుకొని దానిని బట్టి అప్పుడు తర్వాత స్నానం ఆచరించిన తర్వాత 27 రోజుల్లోపు ఒక పేసి రోజుల్లో మంచి రోజు చూసుకొని బారసాలన్నిటిలో చేసుకొని అప్పుడు తత్సంబంధమైనటువంటి శాంతిని జరిపించుకోవాలి. జరిపించుకున్నట్లయితే తద్దోషాలు నివృత్తి అవుతాయి. కొంత అంటే ఈ శుభగ్రహాల యొక్క వీక్షణలు కానీ శుభస్థానంలో లేకుండా ఉండి తప్పనిసరిగా బాలారిష్ట దోషాలు భంగముకు సంబంధించినటువంటి లేకుండా ఏవైతే దోషాలు ఉన్నాయో అవి మాత్రమే ఉన్నప్పుడు వారికి శాంతి చేసుకోవాలి. ఆ శాంతులు రకరకాల ఆ దోషాన్ని బట్టి శాంతులు చెప్పబడ్డాయి. శాంతి కమలాకరంలో చాలా విశేషాలు ఉన్నాయి, చెప్పబడ్డాయి. దాన్ని అనుసరించి గురువుని గనక ఆశ్రయించినట్లయితే వారి గురువుల్ని ఆ దోషాన్ని బట్టి సంబంధించినటువంటి శాంతుల్ని చెప్పడం జరుగుతుంది. ఆ శాంతులు చేసుకున్నట్లయితే కొంత ఉపశమనం కలుగుతుంది. అంటే పిల్లవాడు కిందపడి చెయ్యి ఎరుగుతుందని ఉందనుకోండి, అంటే ఆ శాంతుల వల్ల వచ్చే ఫలితం చెప్తున్నాను. ఏ విధంగా ఉంటుంది అంటే, ఏమంటే మీ ఈ అన్ని శాంతులతోనే మమ్మల్ని మోక్షం కూడా ఇస్తారా అని అడుగుతూ ఉంటారు. అందుకని కింద పడతాడు కానీ దెబ్బ తగలదు, చెయ్యి ఎరగదు, దోకపోవటం అలా జరుగుతుంది ఈ శాంతి చేయటం వల్ల.
ఏమంటే శాంతి చేశారు, పిల్లోడు కింద పడ్డాడండి అయినా కానీ అంటే అది అంటే పెద్ద ప్రమాదం నుంచి తప్పిపోయి అది చిన్న ప్రమాదంగా పరిగణించబడుతుంది. అంతవరకు చేయగలుగుతాం. అంటే కొంతమందికి వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలముల చేత పూర్తిగా కూడా వారికి జరగకపోవచ్చు. అది తక్కువ శాతంగా ఉంటూ ఉంటాయి. అవి వారి పూర్వపుణ్య ఫలాల మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవి తెలుసుకొని మనం ఏ ఏ సందర్భాలలో అరిష్ట స్థానాల్లో ఉన్నాయో దాన్ని అనుసరించి ఏ ఏ గ్రహముల వలన సంక్రమిస్తున్నదో తెలుసుకొని మంచి జ్యోతిష్కుని వారికి అనుకూలమైనటువంటి వారిని దగ్గరికి వెళ్ళి సంప్రదించి చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే ఇవి తెలుసుకునేటప్పుడు సద్బ్రాహ్మణ్ణి మంచి గురువుని అన్వేషించి చేయమని చెప్తూ ఉన్నది. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చేసుకున్నట్లయితే అన్ని విధాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ దోషాలని కోసం వీటిని అనుసరించినట్లయితే అందుకని ఎవరైనా సరే పుట్టిన వెంటనే జాతకాలు అవి చూపిస్తూ ఉంటారు. అంటే జాతకాలు ఎందుకు చూపిస్తారంటే మా అబ్బాయి వెంటనే డాక్టర్ అవుతాడా, అవి అడగరు, అవి అడగకూడదు, అవి సిద్ధాంతి గారు కూడా చెప్పకూడదు, చెప్పరు కూడా. ముందుగా బాలారిష్ట దోషాలు వీరు ఉన్నాయా లేవా, ఈ బాలారిష్ట దోషాల గండాలు అనేటటువంటివి గట్టెక్కితే తర్వాత వాడు ఏం చదవాలి ఏం చదువుకోవాలనేది తర్వాత. ముందు అక్షరాభ్యాసం కావాలి కదా, అక్షరాభ్యాసమే చేయలేదు, వీడు కలెక్టర్ అవుతాడండి అని అడుగుతూ ఉంటారు ఆ పుట్టిన సమయానికే వచ్చి. అది వారికి ఏంటంటే చాలా గొప్పవాడు అవుతాడా ఇవన్నీ చెప్పాలి ముందుగానే, అది అవుతాడు ఇది అవుతాడు. కొన్ని వాంట్లో యోగాలు ఉంటాయి, ఆ యోగాలు చెప్పడానికి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు సందర్భోచితంగానే అవి చెప్పాలే కానీ చెప్పకూడని సమయాల్లో జాతకాల్లో ఉన్నా కూడా ఏది పడితే అది ఎలా పడితే అలా చెప్పకూడదు. కాబట్టి వారికి ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఈ పిల్లవాడికి ఏ విధంగా ఉండబోతుంది, కాబట్టి అమ్మ ఉయ్యాల్లో వేసినప్పుడు జాగ్రత్త, పిల్లవాడిని ఉయ్యాల్లో వేసి అటు ఇటు తిరిగి ఎక్కడో కూర్చొని ముచ్చట్లు చేయవద్దు, ఇటువంటివి ఆ దోషాలు ఉన్న వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆదమరిచారనుకోండి, ఉయ్యాలోంచి పడ్డాడు అనుకోండి, అటువంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల దీనివలన మనం తీసుకునేటువంటి జాగ్రత్తల వల్ల కూడా అదే రెమెడీ కొంత నివృత్తి అవుతుంది. కాబట్టి పుట్టగాని కనుక చూయించుకున్నట్లయితే అన్ని రకాలుగా వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక విశేషాల్లో భాగంగా ఇవాళ మనం తెలుసుకున్న బాలారిష్ట దోషాలు అంటే ఏంటి, భంగములు ఏంటి, ఎటువంటి ఆటంకాలు రాకుండా మనం జాతకం చూపించుకున్న తర్వాత ఏం చేయాలనే విషయాల గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. అందుకని పుట్టిన వెంటనే మీరు కూడా జాతకం చూపించి బాలారిష్టాలు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు పరిహారాలు చేయించుకోండి. చిన్నపిల్లలే కదా, ఇవన్నీ ఎందుకు, 10 ఏళ్ల వరకు సాధారణంగా ఉంటాయి, 10 ఏళ్ల తర్వాత ఇంకేమీ ఉండవు కదా అని అనుకోకుండా 10 ఏళ్లలోపు వచ్చే బాలారిష్టాలకు సంబంధించి ఏ బాలారిష్టాలు ఉన్నప్పటికీ కూడా మీరు దీనికి నివృత్తి చేసుకోండి. ఇది వాళ్ళ ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమం. నమస్కారం.